అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ రైతులు, మహిళలు ధర్నాకు దిగారు. నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. వైజాగ్ చెన్నై కారిడార్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతులు అయితే కనుక నిరసన దిగారు. గత 15 ఏళ్లుగా ఈ సమస్య అయితే కనుక కొనసాగుతూనే ఉంది. 15 ఏళ్ళ క్రితం 2010లో నోటిఫికేషన్ ఇచ్చి ఈ రోజు వరకు ఈ నిర్వాసితులకు న్యాయం చేయకపోవడంతో రైతులైతే రోడ్డు ఎక్కారు. పలుమార్లు అయితే కనుక తహసీల్దార్ కార్యాలయానికి, అలాగే ఏపీఐఎస్ఏ కార్యాలయానికి, ప్రభుత్వ అధికారులు అందరి దగ్గరికి కూడా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇటీవలే పాదయాత్ర కూడా చేసి 11 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కూడా చేసి తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి వినతిపత్రం అయితే ఇచ్చారు. ఎంత వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ కూడా చేస్తామని చెప్పడం తప్ప ఈ రోజుకి నష్టపరిహారం అయితే పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. 2010 నుంచి 15 ఏళ్ల పోరాటం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఓ పక్క రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అవనియండి, ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అవనియండి, ఈ కంపెనీలు పరిశ్రమలు తేవడానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే భూములు తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళకి నష్టపరిహారం అయితే ఇవ్వలేదు. అలా నష్టపరిహారం ఇవ్వకుండా పరిశ్రమలు మాకు వద్దంటూ వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు, కానీ భూములు తీసుకున్న రైతులకి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇల్లు కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే వివాహమైన మహిళలకు నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మా భూములు మేము కోల్పోతున్నాము. పరిశ్రమలకు వ్యతిరేకం అని చెప్పి మేమైతే అనట్లేదు, కానీ పరిశ్రమలు వ్యతిరేకించే పరిస్థితి అయితే ఈ నాయకులు తీసుకొస్తున్నారు. సార్, 15 ఏళ్ళు గడుస్తుంది. ఈ రోజు వరకు ప్యాకేజ్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? ఇంతవరకు పోరాటం చేస్తున్నారు. ఇంతకు ముందు ఇచ్చే ప్యాకేజీకి ఇప్పుడు మీరు ఏమైతే డిమాండ్లు చేస్తున్నారో డిమాండ్ల పరిస్థితి ఏంటి? అలాగే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అయినవ్వండి, అలాగే ఎంపీ సీఎం రమేష్ అవనివ్వండి, ఈ పరిశ్రమలు తేవడానికి ఎంతో కృషి చేస్తున్నామని వాళ్ళు పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. మీకేమో భూ నిర్వాసితులకేమో పేమెంట్లు ఇవ్వట్లేదు, అలాగే ప్యాకేజీలు ఇవ్వట్లేదు అని మీరు చెప్తున్నారు. దీనిపైన పూర్తి వివరాలు తెలియజేయండి. 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ కోర్టుల జడ్జిమెంట్లను కూడా ఉల్లంఘిస్తూ ఇక్కడ అధికారులు రైతుల్ని దగా చేస్తూ ఉన్నారు. 2016లో అవార్డు పాస్ చేశారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం అవార్డు పాస్ చేసినటువంటి 6 నెలల లోపుగా మొత్తం రైతులకి భూమికి డబ్బులు చెల్లించాలి. ఏమైనా గ్రామాలు తరలిస్తే ఆ గ్రామాల్లో తరలింపబడుతున్నటువంటి వారందరూ కూడా పునరావాసం మరియు పునర్నిర్మాణం చేపట్టాలి. వాళ్ళకి 2013 భూసేకరణ చట్ట ప్రకారం ప్యాకేజీ చెల్లించాలి. అయితే 2016లో అవార్డు పాస్ చేసి ఈనాటికి 9 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. కానీ ఇప్పటికి కూడా ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణలో ఉపాధి కోల్పోతున్నటువంటి రైతులను ఆదుకోవడంలో ఘోరంగా ఈ ప్రభుత్వం విఫలమైంది. అలాగే ముఖ్యంగా బుచ్చిరాజపేట, కొత్తూరు, చంద్రాళ్ళు, కరివారి వీధి, తమ్మయ్యపేట, తుమ్మలపేట, పాటిమీద, మూలపర్ర, అలాగే డిఎల్పురంలో వాడపేట, ఈ గ్రామాల్లో సుమారుగా 785 కుటుంబాలని వేరే ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 5 సెంట్లు స్థలం ఇస్తామని చెప్తా ఉన్నారు. అలాగే 8,98,000 రూపాయలు ప్యాకేజీ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు పెరిగినటువంటి నిర్మాణ సామగ్రి, నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే పెరిగినటువంటి భూముల యొక్క ధరలని బట్టి వారు ఇస్తున్నటువంటి ప్యాకేజీ ఏ రూపంలో కూడా సరిపోదు. కనీసం పునాది నిర్మించుకోవడానికి కూడా వారు ఇస్తున్నటువంటి ప్యాకేజీ సాలదు. కాబట్టి ఇవాళ నిర్వాసితులందరూ కూడా కనీసం 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమైంది, సమంజసమైంది. అదేవిధంగా నిన్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారు చెప్పారు, సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. తద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పి ఈవేళ రాజీపేట, బుచ్చిరాజపేట, చందనాడ, వేంపాడు, అమలాపురం ఈ గ్రామాల్లోనే సుమారుగా 25,000 మంది రైతులు, మత్స్యకారులు, కూలీలు వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయారు. మీరు 2,50,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి కేవలం 10,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మీరు చెబితే ఇక్కడ ఈ భూసేకరణ కారణంగానే 25,000 మంది ఉపాధి కోల్పోతూ ఉంటే ఇది ఏ విధంగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి మేము ఇవాళ సీఎం రమేష్ని, రాష్ట్ర హోంమంత్రిని అడుగుతా ఉన్నాం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరున భూసేకరణ 2010లో జరిగి 2013లో భూసేకరణ చేసి 2016 నుంచి పేమెంట్ వేయడం అన్నది జరుగుతుంది. అయితే ప్రధానంగా
ఇక్కడ మాది చందనాడ పంచాయతీ. చందనాడ పంచాయతీలో 3 హ్యామ్లెట్ విలేజ్లు ఉన్నాయి. ఆ 3 హ్యామ్లెట్ల విలేజ్లు పర్చేజ్లోకి తీసుకుంటానని 2016లో చెప్పడం జరిగింది. 2016 నుంచి 2024 అంటే సుమారుగా 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాల్లో ఈ పర్చేజ్ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి స్పందన కానీ ఎటువంటి కార్యక్రమం కానీ చేయలేదు. అదేవిధంగా పర్చేజ్కి సంబంధించిన దాంట్లో చాలామంది నష్టపోతున్నారు రైతులు. అలాంటి రైతులను కూడా పట్టించుకోకుండా ఈరోజు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభుత్వం గత 6 నెలల నుంచి మేము R&R ప్యాకేజ్ గురించి ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాం. పాదయాత్ర అని ఆ కార్యక్రమం ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. కానీ ఈ R&R ప్యాకేజ్ సంబంధించి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే చేయడానికి ఇది చేస్తున్నారు తప్ప రైతుల గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. ఒక రైతు 9 లక్షలు ఇస్తే ఒక పునాది కట్టుకోవడానికి కూడా రాదు. అలాంటప్పుడు ఆ 9 లక్షలు తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్తాడు? అది మీరు ఆలోచించాలి. ఆలోచించడం మానేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ఇబ్బంది పెడితే మేము ఊరుకోము. 25 లక్షల ప్యాకేజ్, 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇవ్వాలి. పెళ్ళైన ఆడపిల్లలు కూడా ప్యాకేజ్లో చేర్చాలి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలి. అవన్నీ కూడా నెరవేరేదాకా మేము మాత్రం ఉధృతం చేస్తాం, పోరాడుతూనే ఉంటాం. విశాఖ చెన్నై కోస్టల్ కారిడార్ నిర్వాసితులు భూ నిర్వాసితులు అయితే కనుక నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఈరోజు అయితే కనుక వంట వార్పు కార్యక్రమం అయితే పెట్టడం జరిగింది. ఈ వంట వార్పు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అయితే కనుక రైతులు, మహిళలు అందరూ కూడా రావడం జరిగింది. అయితే 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలంటూ వాళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు కోల్పోయిన రైతులకైతే కనుక 25 లక్షలు ఇవ్వాలంటూ ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో